అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 29వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரை அடிய போற்றும் பொருள் கேளாய் பெற்றம் மேய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குற்றே வல்யங்களைக் கொல்லாமல் போகாது இற்றை பறை கோள்வனன்று கான் கோவிந்தா எற்றைக்கும் ஏல் ஏல் பிறவிக்கும் உன் தன்னோடு உற்றோமையாவோம் உனக்கே நாம் அச்செய்வோம் మట్రై నమ్ కామంగల్ మాట్రెలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు భగవంతుని పాదాల వద్ద శరణాగతి ప్రకటిస్తూ ఇలా అంటున్నారు: తెల్లవారుజామునే వచ్చి నిన్ను దర్శించి నీ కమల పాదాలను పూజించే అసలైన ఉద్దేశం ఏమిటో విను. ఆవులను మేపే గోపికల వంశంలో పుట్టినా మేము నీ సేవలోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని నీ సేవ నుంచి దూరం చెయ్యొద్దు. ఈరోజు పరై పొందడమే కాదు, మా అసలైన కోరిక ఈ జన్మలోనే కాదు, 7 జన్మలు 7 జన్మలు వచ్చినా ఎప్పటికీ నిన్నే ఆశ్రయించి నీకే సేవ చేస్తాం. మాకు వేరే కోరికలు ఏవీ లేవు. మిగిలిన అన్ని కోరికలను నువ్వే తొలగించు. ఈ పాసురంలో శరణాగతి తత్వాన్ని అత్యున్నతంగా ప్రకటిస్తుంది. మాకు వేరే కోరికలు లేవు అన్న మాటే దీనికి సారాంశం. ఇక్కడ సాధారణ గోపికల కుటుంబం అంటే అర్థం జన్మ గొప్పదా, భక్తి గొప్పదా అంటే భక్తే గొప్పది అని అర్థం. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, ఈ జన్మలోనూ ఎన్నో జన్మలలోనూ భగవంతునికి సేవ చెయ్యడమే నిజమైన భక్తి. ఇది తిరుప్పావైలో ఉన్న 29వ పాసురం. తరువాత వీడియోలో మనం 30వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.